తెలంగాణలో బడి గంటలు మోగాయి. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. సుదీర్ఘ సెలవుల తర్వాత స్కూల్స్ తెరుచుకోవడంతో విద్యాసంస్థలన్నీ విద్యార్థుల సందడితో కళకళ్లాడుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం స్టూడెంట్స్ కు మరింత నాణ్యమైన సౌకర్యాలు అందించేందుకు తెలంగాణ సర్కార్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్లు, షూస్, బెల్ట్, టై, బ్యాగ్లతో కూడిన ప్రభుత్వ కిట్లను పంపిణీ చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు ప్రారంభించబడ్డాయి. దాంట్లో భాగంగా నల్గొండ జిల్లాలోని అనుమల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూడా ఈరోజు ప్రారంభించబడ్డది. మరి ఉపాధ్యాయులందరూ కూడా మరి వేలకు పాఠశాలకు హాజరైనారు. విద్యార్థులు మాత్రం చాలా తక్కువ సంఖ్యలోనే హాజరైనారు. ముఖ్యంగా ఈరోజు 15వ తారీఖు అమావాస్య ఉండటం వల్ల మరి సంప్రదాయంగా ఈరోజు విద్యార్థులు చాలా తక్కువ మంది హాజరైనారు. ఒక 2 రోజులలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పూర్తి స్థాయిలో వస్తుందని మేము ఆశిస్తున్నాం. మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వం సరఫరా చేసినటువంటి టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ విద్యార్థులకు ఈరోజు ఇస్తాం. యూనిఫామ్స్ మాత్రం ప్రభుత్వం ఇంకా సప్లై చేయలేదు. ఈ నెల చివరికల్లా వస్తాయని ఆశిస్తున్నాం. మరి మేమంతా కూడా ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి మా ఉపాధ్యాయులంతా కూడా చాలా కష్టపడి పనిచేస్తారని, మా పాఠశాలలో చేరే విద్యార్థులందరూ కూడా నాణ్యమైన మంచి విద్యను అందిస్తామని